మన హిందువులపై చేస్తున్న దాడిని ఎలా చూడవచ్చు? పాత నగరం లోపట నిన్న జరిగినటువంటి విషయము వచ్చే వారం కూడా వినాయక చవితి లేదు. మొత్తం లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసే ఒక ప్రయత్నంలో భాగంగా పాత నగరం లోపట హిందువులపై జరుగుతున్న దాడులు ఇది కొత్త కాదు. కాకపోతే దేవాలయం ధ్వంసం చేయడము, అదే రకంగా దేవాలయము పూర్తిగా మరి విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం అనేది ఇది చాలా ఘోరమైనటువంటి చర్య. నిన్న రాత్రి నుంచి కూడా హిందూ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క సంఘటనను ఖండిస్తూ ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో తక్షణమే వారిని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్తో రాత్రంతా కూడా ఇక్కడ ఉదయం 5:30 వరకు కూడా మరి హిందూ సంఘటనలు అందు కూడా దీక్ష చేపట్టాయి. అదే రకంగా 12 గంటల వరకు స్థానిక ఉన్న డీసీపీ గారు, అదే రకంగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారితో మీటింగ్ అరేంజ్ చేస్తామని చెప్పి 12 గంటల వరకు మాకు మధ్యాహ్నం 12 గంటల వరకు అరేంజ్ చేస్తామంటే ఉదయం ఈ యొక్క దీక్షను విరమించాం. మళ్ళీ 11 గంటలకు వచ్చి అధికారులను మరి ఈ విషయం లోపల సంప్రదిస్తే అధికారులు ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు. అదే రకంగా 12 అయిపోయింది, 1 అయింది, 2 అవుతున్నా కానీ వారు మా యొక్క ఈ డిమాండ్లను పరిష్కరించే దీంట్లో పట్ల పనిచేయకపోవడం కారణంగా మళ్ళీ ఒకసారి దీక్షకు దిగడం మొదలైంది. అయితే ఈ యొక్క దీక్షకు మరి డీసీపీ గారు మళ్ళీ ఆర్డీఓ గారు వచ్చేసి మన యొక్క దేవాలయ పునర్నిర్మాణమే కానివ్వండి, అదే రకంగా ఈ చర్యకు పాల్పడ్డ వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని, అదే రకంగా ఈ యొక్క చర్య మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూస్తామనేటువంటి ఒక మరి వారి డీసీపీ గారు, అదే రకంగా ఆర్డీఓ గారు చెప్పిన కారణంగా ఇప్పుడే దీక్ష విరమించడం జరిగింది. అదే రకంగా మరి ఈ దేవాలయానికి జరిగిన సంఘటనను పూర్తిగా హిందూ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి చర్యలకు దిగితే ఖబర్దార్ అనేటువంటి విషయం కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్.